బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును సుపారీ హత్యగా కూసుమంచి పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 14వ తేదీన శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నకరేకల్ జనగామ మధ్య నిందితులు అతనిని హత్య చేశారు. ఈ అనంతరం మృతదేహాన్ని ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లో పడేసి ఈ ఘటనను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవరెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే బొగ్గుల శ్రీనివాస్ ని తన సొంత స్నేహితుడే హతమార్చినట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, మనం చూస్తున్నాం పోలీసులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గురించి రాసిన పుస్తకానికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం మనం చూస్తున్నాం. అయితే సొంత స్నేహితుడే ఈ ఘాతకాన్ని కొడిగట్టడం చూస్తున్నాం. ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది? రత్న, బొగ్గుల శ్రీనివాస్ హత్య చాలా అంటే ఒక రకం చెప్పాలంటే మిస్టరీ విడిందని చెప్పుకోవచ్చు. అదే గత ఈ నెల 14వ తారీఖున జరిగినటువంటి హత్య ఘటన సంబంధించి ఒక సినిమా దృశ్యం సినిమాను రూపొందించిన పోలి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున అంటే సొంత స్నేహితుడే అంటే నమ్మిన బంటులకు వ్యవహరిస్తూ తన బిజినెస్ పార్ట్నరే స్నేహితుడే అంతకుడిగా మారి ఒక సుపారీ ఇచ్చేసి తన ప్రాణమిత్రుడిని శ్రీనివాస్ని అత్యంత కిరాతకంగా కత్తులతో రాడ్లతో హతమార్చి మొత్తానికైతే ఒక పాలేరు జలాశయంలోనే ఒక శవముల అంటే కార్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేసి పాలేరు జలాశయంలో నెట్టివేసిన ఘటన అయితే చాలా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఘటన మాత్రం ఖమ్మం రూరల్ పోలీసులు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఒక బృందాలుగా ఏర్పడేసి మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఆ బృందాలకు సంబంధించి మొత్తాన్ని కూడా వాళ్ళందరినీ అంటే ఆ కేసును చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ క్లోజ్ చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తం వివరాల్లోకి వెళ్తే మాత్రం బొగ్గుల శ్రీనివాస్తో పాటు మేకా వేణుమాధవరెడ్డి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలు అంటే వాళ్ళంతా క్లాస్మేట్స్. అయితే ఇటీవల కాలంలో కడప దగ్గర అనే కర్నూలు దగ్గర జరిగినటువంటి ఒక కాలేజీ సెంట్రల్ కాలేజీ వేడుకల్లో వీళ్ళంతా కూడా మీట్ అయిపోయారు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ఏర్పడింది. అయితే బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి వేణుమాధవరెడ్డి అనే వ్యక్తి జూనియర్ కావడంతో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా స్నేహబంధం కాస్త ముందుగా డెవలప్ అవుతూ మొత్తానికైతే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అంటే బిజినెస్ పై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫేక్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక జిఎస్టీ ట్యాక్స్ ని రూపొందించేసుకొని అది కూడా వేణుమాధవరెడ్డి యొక్క సహకారంతో తనకు ఉన్నటువంటి జిఎస్టీ ఫైలింగ్ విధానాన్ని లైసెన్స్ వాడుకునే విధంగా దాన్ని అక్రమంగా లైసెన్స్ దానికి అంటే జిఎస్టీ సంబంధించి క్లెయిమ్ చేస్తూ ఉంటే దానికి లాభం వస్తుంది అంటూ కూడా ఒక బొగ్గుల శ్రీనివాస్ కి వేణుమాధవరెడ్డి చెప్పడం, అదేవిధంగా ఆయన ఓకే అనటం, తర్వాత 2022 నుంచి నేటి వరకు కూడా మొన్నటి వరకు కూడా దానివల్ల సుమారు 90 లక్షల పైగా వాళ్ళంతా కూడా నిధులు అంటే వాళ్ళు అంటే సంపాదించుకునే నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం వచ్చిన షేర్ ని పంపకాల్లో తేడా వచ్చింది. ఫలితంగా 45 లక్షలు శ్రీనివాస్కి రావాలి, 15 లక్షలు వేణుమాధవరెడ్డికి రావాల్సి ఉండగా 15 లక్షలు మాత్రమే వేణుమాధవరెడ్డికి ఇచ్చేసి మిగతా డబ్బులు మన శ్రీనివాస్కి ఇచ్చేసిన వేణుమాధవరెడ్డి మిగతా డబ్బులు ఇవ్వలేక నాకు ఇబ్బందిగా ఉందన్నట్టు చెప్పడం. తర్వాత ఈ లోపల జిఎస్టీ అధికారులు మొత్తం కూడా దాని యొక్క బొగ్గుల బీబీక్యూ సంబంధించిన లైసెన్స్ రద్దు చేయటం, తర్వాత ఫైన్ వేయటం, దానివల్ల రెన్యువల్ చేయాలంటే మాత్రం ₹1 పైగా దానికి కట్టాలంటాం. ఇవన్నీ వగేరా చూసుకుంటే ఇక వేణుమాధవరెడ్డికి ఒక్కసారిగా అష్టదిగ్బంధం అయిపోయింది. ఫలితంగా చూసుకుంటే ఒకవైపున బొగ్గుల శ్రీనివాస్ మృతుడైన బొగ్గుల శ్రీనివాస్ మొత్తానికైతే ఆయనకు నాకు ఇవ్వాల్సిన ₹30 లక్షలు ఇవ్వాలంటూ, మరోవైపు చూసుకుంటే తన లైసెన్స్ ని రెన్యువల్ చేయాలి, ₹1 కట్టాలంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం. దీన్ని ఎలాగ తప్పించుకోవాలని ఒక ప్లాన్ లో భాగంగానే మొత్తానికైతే ఒక వేణుమాధవరెడ్డి ఒక పక్క ప్రత్యేక హత్యకు అంటే ఒక పక్క ప్రణాళికతోటి ఒక సుపారీ ఇచ్చేసి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన అశ్వరావుపేట ప్రాంతానికి చెందినటువంటి 2 వ్యక్తుల సహాయంతో పాటు మరో కొంతమంది మొత్తానికైతే సహకారం తీసుకున్న నేపథ్యం అవుతుంది. వాళ్ళంతా కూడా ఒక 15 అదే సుమారు ₹5 లక్షల సుపారీ కుదుర్చుకున్నటువంటి షేక్ అబ్దుల్ హఫీజ్ తో పాటు ఎండి అజ్మిద్ అలీఖాన్ తో పాటు మరోవైపున A2 ఉన్నటువంటి కోటేశ్వరరావు, A3 ఉన్నటువంటి అబ్దుల్ హఫీజ్, A4 ఉన్నటువంటి ఎండి అజ్మిద్ అలీఖాన్
వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఏర్పడ్డారు. తనతో ఆ డీల్ సంబంధించి విజయవాడలో క్లియర్ చేసుకున్న తనకు డబ్బులు ఇస్తానంటూ నమ్మబలగడం వగైరా ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ లో 13 తారీఖున సాయంత్రం బయలుదేరారు. మొత్తానికైతే హైదరాబాద్ నుంచి నార్కటపల్లి టు నగరేకల మధ్యన రావడంతో అక్కడికి వచ్చి కాస్త ఇరు మధ్య గొడవ స్టార్ట్ అయింది. తర్వాత నైట్ పూట నిర్మానుష్యమైన ప్రాంతమైన జనగాం రూట్కి వెళ్ళారు. ఆ జనగాం రూట్లకు వెళ్ళిన తర్వాత అక్కడ అతను ముందుగా ప్రీ ప్లాన్ ప్రకారమే తన కార్లు తీసుకొచ్చిన కత్తులు రాడ్లతో అతన్ని హతమార్చారు. మరలా దాని నుంచి తప్పించుకునే పనిలో భాగంగానే అతన్ని మళ్ళీ ఖమ్మం వైపు రావడం, అక్కడికి వచ్చిన తర్వాత కారును ఒక క్వాలిటీ అంటే ఒక దృశ్యం సినిమా తలపించే విధంగా కారు యాక్సిడెంట్లో అతను మృతి చెందినట్టుగా క్రియేట్ చేయబోయారు. కానీ శ్రీనివాస్ మృతదేహాన్ని మాత్రం వెనక సీట్లో పెట్టడం, ఆ తర్వాత ఆ కార్ని పల్టీ కొట్టించేసి నదిలో అంటే పాలేరు జలాశయంలోకి పడిపోతున్న తరుణంలో డ్రైవర్ ఎస్కేప్ కావడం, అక్కడ నుంచి కొద్దిగా 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత డ్రైవర్ సంబంధించిన సెల్ ఫోన్, మరోవైపున మృతులకు సంబంధించిన సెల్ ఫోన్ తో పాటు కొన్ని యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఓ బ్యాగు అక్కడ లభ్యం అవడం, నిందితుడు కూడా తన చొక్కా డ్రెస్లు మొత్తం కూడా అక్కడ మార్చుకొని సూర్యాపేట వైపు వెళ్ళటం, ఇదంతా కూడా పోలీసులు తమ సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ పరిశీలించేసి నిందితులు తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది కేసు నీరుగారిపోకుండా విధంగా రూరల్ పోలీసు సిఎస్పీ తిరుపతి రెడ్డి తన ఒక అధికార తనకున్న విధులను పాటించుకుంటూ మొత్తానికైతే మొత్తం ఆ కేసును ఛేదించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజుల్లో మొత్తానికి కేసు సుఖాంతం చేశారు. కానీ నిందితులపై కేసు నమోదు చేసి వాళ్ళ శిక్షల కింద నమోదు చేసేసి వాళ్ళందరూ నలుగురిని కూడా రిమాండ్ పంపించడం కూడా జరిగింది. మొత్తానికి అయితే ఈ కేసు సంబంధించి అంటే స్నేహితుడితోటి ఒక అక్రమ వ్యాపారం తెరలేపారు. ఆ అక్రమ వ్యాపారమే ప్రాణాలు బలుగుందని చెప్పుకోవచ్చు. నమ్మిన స్నేహితుడే తన మిత్రుని ప్రాణాలు కోల్పోయే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక బొగ్గుల శ్రీనివాస్ హత్యకి సంబంధించి ఏ విధంగా అయితే పోలీసులు తేల్చారో కూడా మనం చూస్తున్నాం. సొంత స్నేహితుడి ఘాతకాన్ని కొడుకట్టాడు. పవన్ కళ్యాణ్ గురించి రాసిన పుస్తకానికి సంబంధించి ఇతని హత్యకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పడం మనం జరిగాయి.